అండి అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఆ అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా తెలుసుకుందామండి. ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుందండి. ఇక 1200 కోట్ల బకాయిలు ఆరోగ్యశ్రీ మరియు జిహెచ్ఎస్ సేవలు నిలిపివేతంటూ వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అయితే ఇది నిజమా అబద్ధమా అనేది ఇక ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక మాది ప్రజాపాలన అంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్ సర్కారు ఈ రాష్ట్రంలో పేదలు, ఉద్యోగులకు, జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం అయితే వహిస్తున్నారన్నమాట. అయితే రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయం 10 లక్షలకు పెంచుతున్నట్లు కాంగ్రెస్ సర్కార్ ప్రకటన చేసింది తప్ప ఆచరణలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదని ఇక ఒక్క ఆరోగ్యశ్రీనే కాదు, ప్రభుత్వ మరియు ఉద్యోగులకు అందించే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, జర్నలిస్టులకు సంబంధించిన జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ను ఇక పథకాలు అట్టకెక్కాయన్నమాట. ఈ మూడింటికి సంబంధించి పెండింగ్ బకాయిలు రేవంత్ సర్కార్ అయితే చెల్లించలేకపోవడం ఈ సేవలు నిలిపివేస్తున్నట్టు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం అయితే ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఇందులో ఇక నిలిపివేత తక్షణమే అమల్లో వస్తుందని స్పష్టమైతే చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 1200 కోట్ల రూపాయలను బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు అసోసియేషన్ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ డాక్టర్ రాకేష్ మాట్లాడారు. అయితే ఆరోగ్యశ్రీ కింద రోగులు సేవలు అందిస్తున్నప్పటికీ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. అయితే జిల్లాలో ఆసుపత్రి సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పడం జరిగిందనమాట. అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బకాయిలను చెల్లించకపోవడం, ఆరోగ్యశ్రీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకపోవడం ఇబ్బందిగా మారిందని చెప్పడం జరిగిందనమాట. జిహెచ్ఎస్ స్కీముల కింద అందిస్తున్న ఇక వైద్య ఆరోగ్య సేవలకు గాను నెలకు దాదాపు 100 కోట్ల రూపాయల బిల్లును ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని చెప్పడం జరిగింది. సంవత్సరానికి అయితే 1200 కోట్ల నుండి 1300 కోట్ల రూపాయల వరకు చెల్లించాలని ఇక చెప్పడం జరిగింది కనుక. అయితే ఏడాదికి సంబంధించిన 1200 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్న కారణంగానే ఆరోగ్యశ్రీ జిహెచ్ఎస్ సేవలు నిలిపివేయాల్సి వచ్చిందని డాక్టరు చెప్పడం జరిగిందనమాట. అయితే ఒక నెలకు 100 కోట్ల రూపాయల టోకెన్ ప్రభుత్వం అందించిందనమాట. ఈ టోకెన్ అమౌంట్ అసోసియేషన్ సభ్యులు తిరస్కరించారనమాట. పెండింగ్ బిల్లులు చెల్లింపు జాప్యం జరిగినప్పుడల్లా 100 కోట్లను ఇక టోకెన్ అమౌంట్ విడుదల చేయడం అలవాటుగా మారిందని ఇక చెప్పడం జరిగిందనమాట. ఇక చూడాలి మరి ఇక ఈ దాదాపు రానున్న రోజుల్లోనే చేయబోతారా ఇక నెలకు 100 కోట్ల రూపాయలు జిహెచ్ఎస్ స్కీమ్ కింద, ఆరోగ్యశ్రీ పథకం కింద మనకు రావాల్సిన 10 లక్షల రూపాయలను ఇక దీనిలో యాడ్ చేయబోతున్నారా లేక ఏం చేయబోతున్నారా అనేది ఇక రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి మనకు అప్డేట్ అయితే రావాలండి. ఇక వేచి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్